డబ్బే గొప్పది. మనిషే గొప్పోడు. కాదు, డబ్బే గొప్పది. కాదు కాదు, మనిషే గొప్పోడు. డబ్బు మనిషిని ఎలా కావాలంటే అలా ఆడిచ్చేది కాబట్టి డబ్బే గొప్పది. డబ్బుని ఎలా కంట్రోల్ చేయాలో మనిషికే తెలుసు కాబట్టి మనిషే గొప్పోడు. కాదు కాదు, డబ్బే గొప్పది. కాదు కాదు, మనిషే గొప్పోడు. డబ్బే గొప్పది. మనిషే గొప్పోడు. డబ్బే గొప్పది. మనిషే గొప్పోడు. కాదు, డబ్బే గొప్పది. కాదు, డబ్బే గొప్పది. ఏం మీ సమస్య, ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏం లేదండి, నేను డబ్బే గొప్పది అంటున్నా. లేదండి, నేను మనిషే గొప్పవాడు అంటున్నాను. ఓహో, అదే మీ సమస్య. రామలక్ష్మణుల గురించి తెలుసుగా? ఓ, మాకెందుకు తెలియదండి. ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం కదండి. మా ఊళ్ళో కూడా అలాంటి రామలక్ష్మణులు ఉన్నారు. వాళ్ళిద్దరు ఎంత అన్యోన్యంగా ఉన్నారండి. రామలక్ష్మణుని చూసినట్టే ఉందండి కదా. ఆ అన్నదమ్ముల గురించి పూర్తిగా మీకు చెబుతాను. అప్పుడు మీరే అనుకుంటారు డబ్బు గొప్పదా, మనిషి గొప్పోడా. కాంతం, ఏమండి? కాఫీ పట్టరా? తెస్తున్నానండి. కాఫీ అండి. కాంతం, ఏంటండి? మీ తమ్ముడు సుధీర్ గారికి ఫోన్ చేయి. మా తమ్ముడు వస్తాడు, ఆ డబ్బులు తీసుకొని రమ్మని చెప్పు. వాడికి ఇవ్వాలి కదా మనం. ఏం డబ్బులు, ఏం సంగతి? అసలు డబ్బులు ఏంటండి? మా తమ్ముడిని అడగమంటున్నారు. ఏం డబ్బులు? అది కాదే మా. ఏం కాదు, అది అసలు మీ వరుస నాకేం నచ్చలేదు. ఏం డబ్బులు అని అడుగుతున్నారు. అదేంటి, వాడి స్థలం డబ్బులు ఇచ్చాడు కదా. అది ఏం డబ్బులు అసలు? వాటి వాటా డబ్బులు. మావయ్య గారు, మీరు కష్టపడితే వచ్చిన డబ్బులు అవి. ఆయన ఏం సొంతంగా కష్టపడి ఏం తేలేదు డబ్బులేవి. నేను అడగను, నేను తేను. అది కాదు, చెప్పదండి ఇవన్నీ. అసలు తెచ్చుకున్నప్పుడు రాగండి, నేను తీసుకొచ్చి మీరు తెచ్చుకున్నది ఏం చేసుకుంటారో చేసుకోండి. నేనైతే అడగను. అది కాదు, నాకు చెప్పొద్దు. మీరు కష్టపడకుండా వచ్చిందా? ఆయన ఒక్కడే తెచ్చాడా? చెప్పండి, అడిగి తీసుకొచ్చిస్తాను. ఆయన ఒక్కడే తెచ్చాడా? చిన్నప్పటి నుంచి మీరు చదువు మానేసి సంపాదించిన ఆస్తి ఇది. అది కాదే కాంతం, మా తమ్ముడికి ఏం చెప్పమంటావే? ఏదో ఒకటి చెప్పండి. అన్నీ నన్ను అడుగుతారే, మీరేమైనా చిన్న పిల్లోడా? అది కాదే, వాడు వస్తే నేనేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి పంపండి. వస్తాడు, వెళ్తాడు, 4 ట్రిప్పులు తిరుగుతాడు, 5వ ట్రిప్ రాడు కదా. అది కాదు, అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలండి? ఎంతో కొంత వాడికి ఇద్దాం. మీరేం చిన్న పిల్లోడు కాదండి నేను చెప్పడానికి. ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పుకోండి మీ తమ్ముడికి మీరు. అది కాదే కాంతం, వినవే. ఏం లేదండి అర్థం చేసుకునేది. ఏదో ఒకటి చెప్పుకోండి, మేనేజ్ చేసుకోండి. చిన్న పిల్లోడిలాగా నన్ను అడగబాకండి ప్రతి విషయం. ఛీ, ఈ ఆడవాళ్ళు ఇంతే, మారరు. చేపలు తెచ్చా కదా, అవి వండి ఇప్పటికి ఫ్రై చెయ్యి. ఏమండి, మీ తమ్ముడు వచ్చాడు. నాకు డబ్బులు కావాలి. అదేందిరా, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసి ఒకటేసారి డబ్బులు కావాలని అడుగుతావా? ఏ డబ్బులు రా? సరే గాని రే, వచ్చి కూర్చో. కాంతం, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు చెప్పా. సరేనండి. పోయినసారి కూడా మంచినీళ్ళు ఇచ్చి మాటలు చెప్పి పంపించారు. నాకు ఈసారి మంచినీళ్ళు ఏవద్దు, డబ్బులే కావాలన్నయ్య. ఏంట్రో కొత్తగా ఎప్పుడు లేంది నా డబ్బులు అంటున్నావేంట్రా? నీ డబ్బులు ఒకటి, నా డబ్బులు ఒకటే. ఏంద్రు కొత్త కొత్త మాటలు నేర్చావు? నాన్నిచ్చిన ఆ వాటా స్థలం అమ్ముకుంటే వచ్చిన డబ్బులు కాబట్టి ఆ డబ్బులు అంటున్నాను అన్నయ్య. సర్లే, నీ డబ్బే గాని. కూర్చోండి మరిది గారు. మంచినీళ్ళు తాగి అన్నదమ్ములిద్దరూ నింపాదిగా మాట్లాడుకోండి. వచ్చినప్పుడల్లా మంచినీళ్ళు ఇచ్చి పిల్లగాడు చెప్పినట్లు మంచి మాటలు చెప్పి పంపిస్తున్నారు. సారి డబ్బులు ఇస్తేనే వెళ్తాను, లేకపోతే వెళ్ళను. ఏంటయ్యో, చిన్నపిల్లాడు అనుకుంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెద్ద మాటలేంది? నా డబ్బులు నాకు ఏమంటున్నాను తప్ప? ఏందిరా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు?
నేనేం తప్పు మాటలు మాట్లాడతలేదు అన్నయ్య. నాకు అవసరమైనప్పుడు ఇస్తానేగా డబ్బులు తీసుకున్నారు. నాకు ఇప్పుడు అవసరమైనవి, నా డబ్బులు నాకు కావాలి. ఏందయ్యో దబాయిస్తున్నావు? నువ్వు డబ్బులు ఇచ్చినట్టు మీ అన్నయ్య తీసుకున్నట్టు సాక్ష్యం ఏమన్నా ఉందా నీ దగ్గర? దేనికి? అన్నయ్యకి నాకు మధ్య సాక్ష్యాలతో పనేముంది? ఏమన్నయ్యా, ఆ రోజు నా మీద నమ్మకం లేదంటారా, నమ్మబలికించి డబ్బులు తీసుకుని ఈ రోజు మౌనంగా ఉండి ఆడలతో మాట్లాడిస్తున్నావు. ఏంటండి? మన ప్లాట్ అమ్మితే వచ్చిన డబ్బులు. జాగ్రత్త చేయ మరి. అమ్మో, ఇన్ని డబ్బులా? అవును మరి. సత్యం, రే సత్యం, ఏం చేస్తున్నారా? జాగ్రత్త, లోపల పెట్టు. సరేనండి. అన్నయ్య రారా బయటికి. అన్నయ్య వచ్చాడు కానీ డబ్బులు అడుగుతాడు, లోపల పెట్టు. సరేనండి. అన్నయ్య రా. అన్నయ్య చెప్పన్నయ్య. ఏందన్నయ్య? అదిరా, పొలం అమ్మావు, 10 లక్షలు వచ్చాయి. నాకు తెలుసు కదరా, నీ కొడుకు చదువు కావాలంటే 1,00,000 2 లక్షలు మిగిలింది, అది కూడా నీకు అవసరమైనప్పుడు నేను ఇస్తానురా. ఆ డబ్బులు ఏదో ఫైనాన్స్ లో పెట్టుకున్నావు అనుకో, నీకు రూపాయి వచ్చుద్ది, నాకు రూపాయి వచ్చుద్ది. అందుకని ఆ డబ్బులు నాకు ఇచ్చేయరా, నేను వాడుకుంటాను. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానురా తమ్ముడు. ఇచ్చేవాడినే అన్నయ్య, కానీ భవానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊళ్ళో పొలం చూశాడంట. పొలం మీద పెట్టుబడి పెడితే మంచిదే కదా. ఒరే, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉందిరా, కానీ పొలంలో ఏమొచ్చుద్దిరా? పట్టుమని 25 పైసలు వడ్డీ కూడా పడదురా. అదే ఫైనాన్స్ కంపెనీలో పెట్టు, ఏ నెల వడ్డీ ఆ నెల నీకు వచ్చుద్ది, నాకు రూపాయి మిగులుద్దిరా. నీకు ఇబ్బంది ఉండదు, నీకు మొత్తం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుపోదు. గాని ఎవరిని అడిగే పని ఉండదు కదరా, మన మధ్య ఉంటాయి కదా. నాకు నీకు మధ్య వడ్డీ ఎందులే అన్నయ్య, అదేదో ఫైనాన్స్ లో పెడతానంటున్నావుగా, తీసుకొస్తాను ఉండు అన్నయ్య. వెళ్ళు. భవానీ, ఏంటండి? ఆ డబ్బులు కూడా అందులో పెట్టవే. అన్నయ్యకి డబ్బులు ఇస్తానన్నాను, అన్నయ్య ఫైనాన్స్ లో పెడతానన్నాడు. ఆగండి. ఇంత డబ్బు ఇచ్చేటప్పుడు ఎవరినన్నా మధ్యవర్తిని పెట్టుకుంటే బాగుంటుందేమో. రేపు మా నాన్న వస్తాడు, ఆయన ఉన్నప్పుడు ఇద్దాంలేండి, మంచిగా ఉంటుంది. ఇదేనంటావా? సర్లే, అన్నయ్యకి ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను. రేపు మీ నాన్న వచ్చాకే ఇద్దాం. సరేలేండి. ఏంట్రా సత్యం, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళంరా, ఈ అన్న మీద నీకు నమ్మకం లేదా? మన మధ్య వేరే వాళ్ళు ఉండాలరా. మన మధ్య వేరే వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదన్నయ్య. నీ మీద నాకు నమ్మకం లేకపోవడం ఏంది? తీసుకెళ్ళన్నయ్య. అంటే మా ఆయన ఏమన్నా ఆడంగిలోడా? మరిది నోరు హద్దులో పెట్టుకుని మాట్లాడటం నేర్చుకో. అయినా నేనన్నా తప్పే ఉంది? నలుగురిలో పెట్టినా రేపు ఇదేగా అడిగేది. నువ్వు డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యం ఏంటి? సాక్ష్యం చూపించమంటారుగా, అప్పుడేం చూపిస్తావు? ఏమన్నయ్యా, ఈ మాట కూడా అదేనా? ఆ రోజు నమ్మ పలికించి ఈ రోజు డబ్బులు తీసుకొని మోసం చేస్తారా? నేనెవరికి చెప్పుకోవాలన్నయ్యా? చిన్నప్పటి నుంచి నువ్వే నా దైవం అని, నాన్న తర్వాత నన్ను చేపట్టుకుని నడిపించావని నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తారన్నయ్యా? ఇంత మోసం చేస్తారా? ఇంటికి వెళ్తే భవానీకేం చెప్పాలన్నయ్యా? చూస్తా. పిల్లలకి ఫీజులు కట్టాలి, డబ్బులు ఎట్టొస్తాయో ఏమో, భవానీకేం చెప్పాలో ఏమో. పిల్లల ఫీజు కని అంటున్నాడు కదా, ఎంతో కొంత రుణమో ఫలమో ఇచ్చిరండి, ఏమైనా చేసుకుంటాడేమో. సరేలే, అలాగే సూర్యకాంతం. ఈసారైనా వాళ్ళ అన్నని అడిగి డబ్బులు తెస్తాడో లేదో. ఏందయ్యా ఒట్టి చేతులతో వస్తున్నావు? మీ అన్నయ్య డబ్బులు ఇవ్వలేదా? అది భవానీ, అది డబ్బులు వచ్చేలా లేవే. ఓరి దేవుడు, కొంప ముంచావు కదయ్యా. పిల్లల చదువుకని
ప్లాట్ అమ్మి డబ్బులు తీసి పెడితే మీ అన్నయ్యకి అప్పనంగా అప్పు చెప్పొచ్చావు కదయ్యా. ఆ రోజు వద్దు వద్దంటే తీసుకెళ్లి మీ అన్నయ్య చేతిలో పెట్టొచ్చావు. ఈరోజు పిల్లలకు ఫీజు కట్టాలి. యాడ్ నుంచి తీసుకొచ్చి కడతావయ్యా? చెప్పు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతావు? యాడ్నో తెద్దాంలేవే, ఎందుకంత గోల్ చేస్తా? తెస్తాడు. యాడ్ నుంచి తెచ్చి కడతావు? తేరగా ఇంట్లో డబ్బులల్లా తెచ్చి మీ అన్నయ్య అంట కట్టొచ్చావు. యాడ్ నుంచి తెచ్చి కడతాడో? నువ్వు అట్టాగవే, ఇట్టా కొట్టా తెస్తానుగా డబ్బులు. రేయ్, ఎందుకురా మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు? పిల్లగాడు ఫీజేగా, ఇగో ఈ 30,000 తీసుకెళ్లి కట్టు ముందు. ఓ వచ్చినాడయ్యా పెద్ద మనిషి, కొండంత కొట్టేసి పిసిరంత ఇస్తున్నాడు. 10 లక్షలు దొబ్బుకెళ్ళి ముష్టి 30,000 ఇవ్వడానికి వచ్చాడంట. ఏ మొహం పెట్టుకుని వచ్చావయ్యా? నాకు ఈ 30,000 వద్దన్నయ్య. ఇస్తే నా 10 లక్షలు మొత్తం ఇవ్వు, లేదంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి కోర్టుకి ఇడుస్తాను. నా 10 లక్షలు నాకు ఎట్రావో తెలుసుకుంటాను. ఏంట్రా నువ్వు తెలుసుకునేది? చూసే కొద్ది నువ్వు రెచ్చిపోతున్నావు. 10 లక్షలు కాదు, ఈ 30,000 కూడా నీకు ఇవ్వను. ఏం చేస్తావో చేసుకోరా. ఏం పీక్కుంటావో పీకో. భవానీ, ఎంత పని చేశావే? ఇప్పుడు చెప్పండి, డబ్బు గొప్పదా, మనిషి గొప్పడా? మీరు చూస్తున్నారుగా, ఇప్పటి వరకు మీరు చూశారు. డబ్బు గొప్పదా, మనిషి గొప్పడా? కామెంట్ రూపంలో మాకు పంపించండి.